lettering practice. ABC is over, right? So D. So while drawing D, full width కి డ్రా చేయాలి. ఈ కరువు రావాలా. సో చాలా మంది డి అంటే కరువు లేకుండా డ్రా చేస్తారు ఇలాగూ. సో దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఖచ్చితంగా ఇలా కరువు రావాలి. ఆ కరువు ఫుల్ విడ్త్ కి ఉండాలి. ఫుల్ విడ్త్ కి ఉండాలి డి అనే లెటర్ రాసేటప్పుడు. నెక్స్ట్ ఈ రాసేటప్పుడు వర్టికల్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఫుల్ విడ్త్ కి అప్పర్ లైన్ అలాగే లోయర్ లైన్ ఫుల్ విడ్త్ కి డ్రా చేయాలి. మిడిల్ లైన్ ఏదైతే ఉందో అది 3/4 విడ్త్ మాత్రమే డ్రా చేయాలి. అంటే లెంత్ ఆఫ్ ది మిడిల్ లైన్ మస్ట్ బి స్లైట్లీ లెస్ దాన్ ద అప్పర్ వన్ అండ్ బాటమ్ వన్. సో ఇది ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇక్కడ రాస్తున్నాను నేను ఆల్రెడీ. చూడండి, పైన కింద ఫుల్ విడ్త్ ఉండాలి. మిడిల్ లైన్ మాత్రం కొంచెం షార్ట్ ఉండాలి. కొంచెం షార్ట్ ఉండాలి. ఓకే, ఎఫ్ కూడా సేమ్ రూల్. మళ్ళీ 2 mm విడ్త్ తీసుకుంటాం. ఫుల్ విడ్త్ తో పైన లైన్, మిడిల్ లైన్ వచ్చేసరికి కొంచెం షార్ట్. ఓకేనా? నెక్స్ట్ జీ వచ్చేసరికి దీనికి పెద్ద రూల్స్ ఏముండో, మీరు మామూలుగా డ్రా చేయొచ్చు. జీ ఇది ఫుల్ విడ్త్ ఉండాలి. ఈ లైన్, ఈ వర్టికల్ లైన్ వచ్చేసరికి ఫుల్ విడ్త్ ఉండాలి. ఒకటి లోపలికి వెళ్ళాలి. అంటే జీ మీరు మామూలుగా ఇలా రాస్తారు, అవునా? దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. సో ఇలానే రాయాలి. జీ అనేది లోపలికి వెళ్ళాలి లైన్, అంతే. నెక్స్ట్ హెచ్ వచ్చేసరికి సేమ్. హెచ్ కూడా సేమ్. ఫుల్ విడ్త్ తో 2 వర్టికల్ లైన్స్ డ్రా చేస్తాం, మిడిల్లో ఒక లైన్. ఐకి వచ్చేసరికి రూల్ ఏం చెప్పాను నేను? ఐకి విడ్త్ ఎంత ఉండాలి? 1 mm మాత్రమే ఉండాలి. సపోజ్ ఇప్పుడు హెచ్ తర్వాత నేను ఐ రాయాలనుకోండి. సో ఏం చేయాలి నేనంటే 2 mm గ్యాప్ తో ఒక లైన్ డ్రా చేస్తాను. నేను అన్నిటికీ డ్రా చేయట్లేదు 2 mm. సో 2 mm లెటర్కి మధ్యలో ఉండాలి కాబట్టి ఒక లైన్ డ్రా చేశాను. తర్వాత ఐ అనే లెటర్ ఎగ్జాక్ట్ గా నేను డ్రా చేసేస్తాను. దీని మీద డ్రా చేసేస్తాను. చూడండి, ఈ లైన్ మీద ఐ అనే లెటర్ రాసేస్తున్నాను. మళ్ళీ ఐ తర్వాత స్పేసింగ్ ఎంత ఉండాలి? మళ్ళీ 2 mm ఉండాలి కాబట్టి మళ్ళీ ఒక లైన్ 2 mm లో ఒక లైన్ డ్రా చేసుకో. థిన్ లైన్స్, ఇవి థిన్ లైన్స్. సో జే డ్రా చేయాలి కదా. జేకి వచ్చేసరికి మనకి మళ్ళీ సేమ్ 8 mm విడ్త్ తో మళ్ళీ ఒక బాక్స్. తర్వాత జే లెటర్ కూడా మామూలుగానే మీరు రాసినట్టే, రూల్స్ ఏముండవు పెద్దగా. 1 సెకండ్. సో జే అనే లెటర్ కి ఫుల్ విడ్త్ గానే డ్రా చేయొచ్చు. ఇక్కడ కరువు రావాలి. ఓకేనా? కానీ పైన మాత్రం మీరు జే రాసేటప్పుడు ఇలా రాస్తారు. ఇలా హారిజాంటల్ లైన్ డ్రా చేయకూడదు. హారిజాంటల్ లైన్ డ్రా చేయకూడదు జేకి. ఓకే, సో కే వచ్చేసరికి ఒక వర్టికల్ లైన్. నెక్స్ట్ మోర్ దాన్ హాఫ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఇలా ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఫుల్ విడ్త్ తో కే రావాలి. అంటే మీరు కే అంటే ఎలా డ్రా చేస్తారు? జనరల్ గా మధ్యలో పెడతారు ఇలా. ఓకేనా? 2 లైన్స్, కానీ ఇలా మధ్యలో పెట్టకూడదు. మోర్ దాన్ హాఫ్ కొంచెం కిందకి రావాలి పాయింట్. రెండో లైన్ వచ్చేసరికి ఈ ఫస్ట్ లైన్ ని ఇక్కడ క్రాస్ చేయాలి, మీట్ అవ్వాలి. సో కే రాసేటప్పుడు ఇలా రాయాలి. నెక్స్ట్ ఎల్ వచ్చేసరికి ఎల్ మామూలే ఫుల్ విడ్త్ తో డ్రా చేస్తారు. ఎంకి వచ్చేసరికి రూల్ ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్, అవునా? అంటే ఇక్కడ విడ్త్ 10 mm తీసుకోవాలి. సో డ్రా చేసేటప్పుడు మామూలుగానే డ్రా చేయొచ్చు మీ ఇష్టం. 10 mm విడ్త్ తీసుకొని 2 వర్టికల్ లైన్స్ డ్రా చేయండి. ఒక మిడిల్ పాయింట్ పెట్టుకుని ఎం ఇలా డ్రా చేయాలి. ఓకే, ఎం తర్వాత ఎన్. సో ఎన్ కూడా మామూలే, రూల్స్ ఏం లేవు దానికి. ఫుల్ విడ్త్ తో డ్రా చేసేయచ్చు. ఓ వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి. ఓ కంప్లీట్ సర్కిల్ రావాలి. సో ఓకి ఎంత ఉండాలి? విడ్త్ 10 mm ఉండాలి. ఓకే, సో ఏకి ఎంకి ఓకి 10 mm ఉండాలి. సో 10 mm విడ్త్ తో ఏం చేయాలి? మీరు ఒక బాక్స్ కొట్టుకొని పర్ఫెక్ట్ గా సర్కిల్ రావాలి ఇలా.
పర్ఫెక్ట్ సర్కిల్ రావాలి. ఓ అంటే గుర్తుపెట్టుకోండి, సర్కిల్ రావాలి, పర్ఫెక్ట్ సర్కిల్ రావాలి ఓ. నెక్స్ట్ పి వచ్చేసరికి ఒక వర్టికల్ లైన్, దీంట్లో హాఫ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా సర్కిల్ రావాలి. క్యూ వచ్చేసరికి మళ్ళీ సర్కిల్, అంటే ఇందాక ఓ ఏదైతే రాసామో అలాగే సర్కిల్ డ్రా చేసి, క్యూ అంటే జస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేస్తే చాలు. క్యూ జస్ట్ ఓ దగ్గర ఓ రాసినట్టే ఒక చిన్న లైన్, ఒక క్రాస్ లైన్ ఇక్కడ డ్రా చేస్తే చాలు. క్యూ అయిపోయింది. తర్వాత ఆర్, ఆర్ వచ్చేసరికి పి రాశారు కదా ఇందాక, ఆ పి రాసి ఇలా కొంచెం కిందకి ఇలా డ్రా చేస్తే చాలు, ఆర్ వచ్చేస్తుంది. సో ఎస్ కూడా మామూలే, ఫుల్ విడ్త్ తో డ్రా చేయండి. టీ వచ్చేసరికి మామూలే, ఫుల్ విడ్త్ తో డ్రా చేసేయచ్చు, నో ప్రాబ్లం. టీ నెక్స్ట్ యు, ఫుల్ విడ్త్, రెండు వర్టికల్ లైన్స్ డ్రా చేసేసి, లేదంటే కింద కరువు రావాలి కాబట్టి ఇలా ఒక కరువు, సో యు. సో వి వచ్చేసరికి ఎలా డ్రా చేయాలి అంటే బాక్స్ కి మిడిల్ లో కింద ఒక పాయింట్ పెట్టుకోవాలి, పైన ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. అంటే మీరు బాక్సులు గీస్తే ఈ వి డ్రా చేయడం చాలా ఈజీ. సో లెఫ్ట్ కార్నర్ నుంచి, లెఫ్ట్ కార్నర్ నుంచి, రైట్ కార్నర్ నుంచి ఈ మిడిల్ కార్నర్ కి, మిడిల్ పాయింట్ కి జాయిన్ చేయాలి వి. నెక్స్ట్ డబ్ల్యూ వచ్చేసరికి విడ్త్ ఎంత ఉండాలి, డబ్ల్యూకి విడ్త్ ఎంత ఉండాలమ్మా, 12 mm ఉండాలి, అవునా? అంతే కదా. సో 12 mm విడ్త్ తో ఒక బాక్స్, 10 mm హైట్ అలాగే ఉంటుంది, 12 mm తో ఒక బాక్స్. సో డబ్ల్యూ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రా చేయాలి, ఓకే. సో డబ్ల్యూ వచ్చేసరికి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి, ఇటు నుంచి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి, ఈ టాప్ నుంచి, టాప్ కార్నర్ నుంచి స్లైట్ గా ఇంక్లైన్ రావాలి, స్లైట్ గా ఇంక్లైన్ లైన్ రావాలి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ పాయింట్ పెట్టుకోండి పైన. అర్థమైంది అందరికి? ఇలా ఫుల్ రావాలి డబ్ల్యూ. చాలా మంది డబ్ల్యూ అంటే ఇలా 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 డ్రా చేస్తారు, లేదంటే కొంతమంది ఇలా డ్రా చేస్తారు, దిస్ ఈజ్ రాంగ్, ఓకే. సో ఖచ్చితంగా మనకి ఈ డబ్ల్యూ అనేది పైకి వెళ్ళాలి పాయింట్, ఓకే. మిడిల్ పాయింట్ అనేది పైకి వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటి, డబ్ల్యూ తర్వాత ఎక్స్, ఎక్స్ కి రూల్స్ ఏం లేవు, 8 mm విడ్త్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ నుంచి రైట్ ఎక్స్ట్రీమ్ నుంచి ఎక్స్ వాల్యూ రాసేయచ్చు, ఓకే. సో వై దగ్గరికి వచ్చేసరికి వై కూడా మామూలే, దానికి ఏం పెద్ద రూల్స్ లేవు, ఫుల్ విడ్త్ తో డ్రా చేసేయచ్చు, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ అలాగే రైట్ ఎక్స్ట్రీమ్. సో జెడ్ కూడా ఫుల్ విడ్త్, ఫుల్ విడ్త్ తో డ్రా చేయాలి బాక్స్ కి, ఓకే. ఓకేనా, ఇలా డ్రా చేయాలి. సో జెడ్ రాసేటప్పుడు చాలా మంది ఇలా రాసి మధ్యలో గీత గీస్తారు, దిస్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఓకే. జెడ్ అంటే ఇలాగే డ్రా చేయాలి. సో ఇది మనకి క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్.